హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా అమ్మాయి ఏం మసాలా ప్రిపేర్ చేసి కర్రీ చేసిందో ఒకసారి చూడండి. చాలా డిఫరెంట్‌గా చేసిందండి. అసలేం స్పైసెస్ కూడా వేయలేదు. తినగా తినగా యాప కూడా తియ్యగా ఉన్నట్టు మా అమ్మాయి చేసిన వంట రోజు రోజుకి నేను చేసిన వంట కూడా ఎందుకు పనికిరాదన్నట్టు అనిపిస్తుందండి నాకు. మా అమ్మాయి నాకు వంట చేసి పెట్టినందుకు సపోర్ట్ చేయండి. ప్లస్ నా ఛానెల్‌కి కూడా సపోర్ట్ ఇవ్వండి. తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే మనం వాళ్ళని హ్యాపీగా ఉంచి, సంతోషంగా ఉంచగలగాలి. తల్లైనా, తండ్రైనా ఆళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన పిల్లలతో సమానమైపోతారండి. ఆళ్ళ మనస్తత్వాలు కూడా చాలా చిన్నవైపోతుంటాయి. వాళ్ళ మనస్తత్వాలకి తగ్గట్లుగా మనం బిహేవ్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, పిల్లలకి ఏం కావాలని అడుగుతారండి. ఆళ్ళకి రకరకాలు తెచ్చి పెడతా ఉంటారు. పక్కనే తల్లి, తండ్రి ఇద్దరున్నా సరే, "ఏం కావాలమ్మా? ఏం కావాలి నాన్న? ఏం తింటారు? మీకేమైనా తీసుకురానా?" అని ఒక్క ముక్క అడగరండి. ఆ ఒక్క ముక్క అడిగితే ఆళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటారంటే, కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుందండి ఒక్క మాట. నా కొడుకు, నా కూతురు, నా కోడలు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని 10 మందికి చెప్తారండి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు తింటున్నారు కదా! పర్వాలేదు అనుకుంటారు తప్ప, ఆళ్ళ మనసులో ఇలాంటి కోరికలుంటాయి. వాళ్ళు కూడా ఇలా చిన్న పిల్లల్లాగే ఉంటారనే ఆలోచన ఎవ్వరికీ రాదండి. వాళ్ళు బయటికి చెప్పలేక, లోపల ఉంచుకోలేక సతమతమవుతూ చాలా బాధపడతా ఉంటారండి. ఒక్కసారి ఒక్క ముక్క వాళ్ళకడిగి చూడండి. అమ్మ ఏం తింటావు? ఏం తాగుతావు? అని అడిగి చూడండి. ఆళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో మీకే అర్థమవుతుంది. మనం అడిగిన తర్వాత ఆళ్ళేం తింటామని అనరు, తాగుతామని కూడా అడగరండి. నాకేం వద్దని అంటారు కానీ, ఒక్క ముక్క వల్ల ఆళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే అది చెప్పలేమండి. నా విషయంకొచ్చేసరికైతే, మా నాన్నగారిని మా తమ్ముడైతే చాలా చూస్తున్నాడండి. నాన్నగారికైతే షుగర్ లేదు, బీపీ లేదండి. ఈ రోజుల్లో షుగరు, బీపీ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్నగారేనండి. ఆయన హెల్త్ ఇష్యూ ఏంటంటే, ఆయనకి లాస్ ఆఫ్ మెమరీ అయిపోయిందండి. అంతే తప్ప ఇంకేమీ లేదు ఆయనకి. కాకపోతే నాన్నకి తమ్ముడు తినిపించేవాడు, స్నానం చేపించేవాడు, వాష్‌రూమ్ తీసుకెళ్ళేవాడు. మోషన్ అది కూడా చాలా నీట్‌నెస్‌గా ఉంచాడండి. నేనైతే మా తమ్ముడినైతే పొగడట్లేదండి. వాళ్ళ పట్ల మనకు బాధ్యతయితే ఉంటుంది. అది నెరవేర్తించుకునే బాధ్యత కూడా మనదే కాబట్టి, మనం ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేయాలి. కాకపోతే నా విషయంలో నేను చేసిన తప్పేంటంటే మా నాన్నగారి పట్ల, ఆయన కోరిక ఒకటేనండి. మా ఇంటికొస్తానని చాలా చికాకు చేశారండి చచ్చిపోయే ముందు. ఆయన కోరికైతే నేను తీర్చలేకపోయానండి. నాకు చాలా బాధనిపించి, ఆ విషయాలే గుర్తుకొచ్చి పదే పదే ఏడ్చుకునేదాన్ని నాన్న చచ్చిపోయిన తర్వాత. ఆయన చాలా వీక్ అయిపోయారండి. అసలు పూర్తిగా లాస్ ఆఫ్ మెమరీ అయిపోయింది. మమ్మల్నయితే గుర్తుపడుతున్నారు గానీ, ఆయన ఎటొస్తున్నారో, ఏం చేస్తున్నారన్నది అతనికి అస్సలు అర్థమయ్యేది కాదు. మేము ఉండే ఇల్లయితే పైనండి. మేడ పైనుంటాము. ఆయన ఒకళ మేడ పైకి ఎక్కించి మేమున్న ఆయన ఎటు తిరుగుతున్నారో, ఏం చేస్తారో తెలీదండి. ఒకవేళ పడిపోతే మాత్రం కిందకి పడిపోతారని ఒక ఆలోచనతోనే తీసుకొని రాలేకపోయానమాట మా నాన్నగారిని. సంక్రాంతి పండగ మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చేయాలని ప్లాన్ చేసుకున్నామండి. మా అక్క ఆళ్ళు కూడా భద్రాచలం నుంచొస్తారు. అందరం కలిసి ఆ పండగ అయిన తర్వాత మా నాన్నగారిని మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఒక 4, 5 రోజులు ఉంచుదామని ప్లాన్ చేశాము. ఆయన కోరిక తీర్చాలని నేను చాలా తపన పడ్డానండి. నాకైతే ఆ దేవుడు ఆ కోరిక తీర్చలేదు. సంక్రాంతి ముందే డిసెంబర్ 5న ఆయన చనిపోయారు. నా ఛానెల్‌ను సపోర్ట్ చేసిన అందరికి కూడా థాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి.